హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే గుత్తి వంకాయ దమ్ బిర్యానీ అండి, స్పెషల్ రెసిపీ, అలాగే న్యూ రెసిపీ అండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీ చూసే ముందు మా ఛానల్ ని షేర్ చేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గుత్తి వంకాయ దమ్ బిర్యానీ ఎలా చేయాలో పడి సామాన్లు గట్ట చూద్దాం రండి. కొంచెం కొబ్బరికాయ తీసుకోవాలి, అలాగే కొన్ని వేరుశనగ పిక్కలు కూడా తీసుకోవాలి. అల్లం, కొంచెం ముక్క అల్లం తీసుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. చెక్క మొగ్గలు, ఉప్పు, కారం ఇవన్నీ తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవన్నీ పేస్ట్ లా చేసుకోవాలి. అన్ని కలిపి బాగా పేస్ట్ చేసుకుని ఇలాగోండి పక్కన పెట్టుకున్నాను. వంకాయలు కట్ చేస్తున్నా. ఇవి గుత్తి వంకాయకి కట్ చేసుకుంటారు కదా, గుత్తి వంకాయ కూరకి అలా కట్ చేసుకోవాలి. వాటర్ లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. అవన్నీ కట్ చేసాడు ముక్కలు. ఇలా గుత్తి వంకాయ కోసుకుంటాం, అలా కోసుకోవాలండి. కోసుకుని ఇందులో పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. వంకాయలు కట్ చేసుకునే లోపు నేను స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుంటాను. పెనం పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇంకోటి వంకాయలు ఇలా కట్ చేసుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు నల్లగా గారెక్కిపోయినట్టు ఉండవండి. సాల్ట్ వేసుకోవాలి వంకాయలు కోసుకుంటాడు. వంకాయ బిర్యానీ మేము కూడా ఎప్పుడు చేసుకోలేదండి, చాలా బాగుంటుంది. నేను ఒక దిక్కుని తిన్నాను, అందు గురించి ట్రై చేసి చూపిస్తున్నాను మీకు కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ట మనం ఆడుకున్నాం కదండి, మిక్సీ పట్టుకున్నది ఇప్పుడు వంకాయల్లో పెట్టుకుందాం. అపనే అది వంకాయలు ఇలా మైంగా పెట్టు. ఇక్కడైనా కొంచెం బాగా లోన్ కక్కలొద్దు, పైన కొంచెం అలా పెట్టు, అంటే వంకాయ చెప్పదానో లేకుండానే. వంకాయలు చూడండి మసాలా పెట్టుకున్నాను. మసాలా పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేద్దామండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగే. ఉల్లిపాయ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చేలాగా వేపుకోవాలండి. వేపుకుని పక్కన పెట్టుకుందాం. వీటిల్లోనే మనం మసాలా పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వేసుకుని వేసుకోవాలి. మిగిలిన ఆయిల్లో వేసానండి నేను. పెద్ద మంటలోనే పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకుంటున్నానండి. నూనె బాగా మగ్గితే వంకాయల్లో పెట్టుకోక పేస్ట్ ఇంకా మిగిలింది కదండి, అది నేను వేరే దాంట్లో తీసుకుంటున్నాను. వేరే దాంట్లో తీసుకున్నాను. పెరుగు వేసుకుని కలుపుకుంటున్నానండి బాగానే. నేను ఉప్పు కారం అన్నీ మిక్సీలో ఆడుకునేటప్పుడు వేసుకున్నాను కాబట్టి నేనేమి ఇంకా కూరలో వేయలేదండి. నేను ఉప్పు కారం గట్రా అంతా సరిపడగా వేసేసుకున్నాను ఇందులోని. వచ్చి చూద్దాం. కలుపు. అన్న పక్కది ఎక్కడన్నా ఇందులోనే చెక్క, లాంగి మొగ్గ, లాలిక్కాయ వేసుకుంటున్నానండి. 2 బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపాను కదండి, అవి కొన్ని వేసుకుంటున్నాను.
నేనైతే వంకాయ పేస్ట్లోకి అయితే వేడి చల్లపిక్కలు వేసానండి. మీరైతే నువ్వుపప్పు ఉంటే నువ్వుపప్పు వేసుకోవచ్చు. నువ్వుపప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. జీడిపప్పు అయినా పర్లేదు, జీడిపప్పు అయినా పర్లేదు, మీకు ఇంట్లో ఏది అవైలబుల్ గా ఉంటే అది వేసుకొని చేసుకోవచ్చు. నేను పెరుగు గట్రా వేసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నాను కదండి. ఈ ఉడికి వంకాయల మీద వేస్తున్నాను. గ్రేవీ వస్తుందండి బాగా. మనం వంకాయ బిర్యానీ కదా, దమ్ బిర్యానీ టైప్ చేసుకుంటాం కదా, గ్రేవీ బాగుంటుంది, గ్రేవీ వస్తుంది. ఎక్కువ కదండి, కొంచెం వాటర్ వేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసానండి. నేను వేసిన పేస్ట్ గట్రా అన్ని ఉడుకుతాయి. మూత పెట్టుకున్నాం కొంచెంసేపు. బాగా చిన్నది కాదు, పెద్ద మంట కాకుండా పెట్టుకున్నాను, లేకపోతే అడిగడుతుందండి. అలా పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలి కూర. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేయడం. ఎలా వస్తుందో చూడాలి. గుత్తి వంకాయ దమ్ బిర్యానీ చూద్దామండి. బిర్యానీకి రైస్ తయారు చేసుకోవాలి కదండి. రైస్కి ఎసరు పెడుతున్నాను. ఎసరులో బిర్యానీ ఆకులు వేస్తున్నానండి. బిర్యానీ సామాన్లు కూడా వేస్తున్నాను. వాటర్లో ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం నూనె కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ వేస్తున్నానండి నూనె. ఎసరు మరిగేదాకా మూత పెట్టుకుందామండి. కూర అది తయారైపోయిందండి. చూద్దాం మూత తీసి. కూర అయితే గుంకుమలు ఆడేస్తుందండి. రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది. కూర అయితే తయారైపోయిందండి. చూడండి. స్టవ్ కట్టేసుకున్నామండి. మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. రైస్ తయారవ్వాలి కదా, అప్పుడు దాకా పక్కన పెట్టుకుందాం. నేను రైస్ అయితే 2 సార్లు కడిగి నానబెట్టేసుకున్నానండి. అరగంట ముందు నానబెట్టేసుకున్నాను రైస్. అలా నానబెట్టుకుంటే బాగుంటుందండి బిర్యానీకి. రైస్ చాలా బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. అందుకే ముందుగా నానబెట్టేసుకున్నాను రైస్ నేను. వాటర్ మరిగిపోతుందండి. మూత తీసి చూసుకుందాం. వాటర్ అయితే మరిగిపోతుంది. రైస్ వేసుకుందాం. ఇందులోని రైస్ వేసుకుంటున్నానండి. నేనైతే రైస్ మీకు కొలిసి చూపించలేదు. ఏంటి 1/2 కిలో తీసుకున్నాను నేను. వాటర్ పెట్టుకుని వార్చుకునేదే కదా అని నేను రైస్ చూపించలేదండి, లేకపోతే కొలతలు చూపించను. మనం ఎంత రైస్ కావాలితే అంత రైస్ వేసుకోవచ్చు. వాటర్ వాష్ చేసుకోవడమే కదండి ఇది, అందు గురించి నేను కొలలేదు. కలిపేసుకుని మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకున్నానండి. రైస్ సగం ఉడకనివ్వాలి, సగం ఉడికేదాకా ఉంచుకోవాలి. అందు గురించి నేను మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టాను మంట. రైస్ ఉడికిందో లేదో చూద్దామండి. రైస్ అయితే చూడండి, ఇంకా కొంచెం పలుకుంది. ఇలా దింపేసుకోవాలి. 80% ఉడికితే చాలండి. నేను దింపేస్తున్నాను. రైస్ దింపేసుకుని వాటర్ వాష్ చేసుకోవాలండి. వేరే గిన్నె పెట్టుకుంటున్నానండి బిర్యానీకి. ఇది వీటెక్కిపోయిందండి. నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఓ లేరు రైస్ వేసేపన్నా. కొంచెం కూర వేసుకోవాలండి. లేయర్ల కింద వేసుకుంటే బాగుంటుంది బిర్యానీ. మొత్తం 2 లేయర్స్ గా వేసుకోవాలి. మిగిలిన కూర కూడా వేసుకున్నాం పైన.
అప్పుడు నాకు కొత్తిమీర చల్లు. ఆనియన్స్ పడేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు, అదైతే ఆప్షనల్ అండి. కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కూడా వేసానండి. మీకు నచ్చి వేసుకోండి, లేకపోతే లేదు, నేను వేసాను. మంట చిన్న మంటలో పెట్టుకుని నేను మూత పెట్టుకుంటున్నానండి. 5 నిమిషాలు చిన్న మంటలో పెట్టుకోవాలి. అది పెట్టుకుని మూత పెట్టుకుంటున్నాను నేను. బిర్యానీ తయారైపోయిందండి. మూత తీసుకుని చూసుకుందాం. గుమగుమలాడేస్తుంది. బిర్యానీ అది తయారైపోయింది. చూడండి, రైస్ ఉడికిపోయింది. చూడండి బాగా వచ్చింది బిర్యానీ. అయితే సూపర్ వచ్చింది బిర్యానీ. బిర్యానీ అయితే తయారైపోయిందండి. గుమ్మగుమ్మలాడే వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ దమ్ము బిర్యానీ రెడీ. గ్యాస్ కడేసుకుని పక్కన పెట్టేసుకుందాం. గిన్నె కడేసానండి, పక్కన పెట్టేసుకుందాం. బిర్యానీ అయితే తయారైపోయింది. టేస్ట్ ఎలాగుందో చూద్దాం. చూసి చెప్తాను మీకు. గుత్తి వంకాయ దమ్ బిర్యానీ తిని చూస్తాను, ఎలా ఉందో చెప్తానండి మీకు. గుత్తి వంకాయ సూపర్ వచ్చింది. బిర్యానీ అయితే చాలా బాగుంది. చాలా 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 బాగుందండి. చెప్తున్నాను కదా, నేను కూడా ఇప్పుడే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా రుచిగా వచ్చింది. సూపర్ ఉందండి బిర్యానీ. గుత్తి వంకాయ కూర మనం ఇంట్లో వండుకుంటే రైస్లోకి ఎంత బాగుంటుంది. అలాంటి బిర్యానీ సూపర్ టేస్ట్. వంకాయ భలే టేస్ట్గా ఉంది. ఇది ఉల్లి చట్నీ కూడా వేసుకుంటే ఇలా వంకాయతో పెట్టుకుంటే ముద్ద సూపర్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ రెసిపీ మీ ఇంటి దగ్గర కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో మాకు కామెంట్ చేయండి. బిర్యానీ అయితే శుభ్రం తినేసాం. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే సూపర్ వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కంపల్సరీగా ఇంటికా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఆల్. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తామండి. ఓకే బాయ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బాయ్.